ఎక్కడైనా సరే ఎవరికైనా ఇబ్బందులు కలిగితే, ఎక్కడైనా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నప్పుడు, ఏదైనా జరగరాని ఘటన జరిగినప్పుడు మొట్టమొదటగా ఎవరి దగ్గరికి వెళ్తామంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాం. అక్కడ మనకు ఏదైతే సమస్య ఉంటే ఆ సమస్యను తెలియజేస్తాం. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే పోలీస్ వ్యవస్థ ఎందుకు ఈ విధంగా మారుతూ ఉంది, ఎందుకు బాధ్యులపైనే తిరిగి మళ్ళీ మాట్లాడడం, బాధ్యుల్ని మళ్ళీ బూతులు తిట్టే పరిస్థితి రావడం చాలా శోచనీయం, చాలా బాధాకరం. అయితే ఏది ఏమైనా సరే అనంతపురం జిల్లా ఎస్కే యూనివర్సిటీ పరిధిలోని కందుకూరు గ్రామానికి సంబంధించిన ఒక మహిళ, ఆ మహిళకు నాకు కొంత ఇబ్బందికరంగా ఉంది. ఒక వ్యక్తి నన్ను వేధిస్తూ ఉన్నాడు, రామాంజనేయులు అనే వ్యక్తి అని చెప్పేసి ఏదైతే ఎస్కే యూనివర్సిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆమె గోడు వెలబుచ్చుకుందామని చెప్పి అక్కడ వెళితే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ విజయ్ కుమార్ గారు ఏదైతే కంప్లైంట్ ఉందో ఆ కంప్లైంట్ నేను చెప్పినట్లే రాయాలి, నేను చెప్పినట్లే మీరు వినాలి తప్ప మీకు నచ్చినట్లు మీరు ఎందుకు ఈ విధంగా రాస్తారని చెప్పి ఆ కంప్లైంట్ని కూడా చించేసినారంట. అంటే ఎంత బాధాకరమైన సంఘటన. నిజంగా ఎక్కడైనా సమస్య ఉన్నప్పుడు సమస్యను విచారించాలి. తప్పు తప్పే. ఏదైనా ప్రజాస్వామ్యంలో తప్పుని భారత రాజ్యాంగం పట్ల లేదా హక్కుల ద్వారాగా ఎవరైనా కూడా మాట్లాడతారు. నిజంగా తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని ఎవరిపైన మీరు చర్యలు తీసుకునే హక్కు ఈ పోలీసులకు ఉంటుంది. అంతే తప్ప ఈ విధంగా ఎవరైతే బాధ్యులు మాకు అన్యాయం జరిగిందని పోయిన వారినే దుర్బస్సులాడుతూ నానా రకాలుగా బూతులు తిడుతూ ఆ కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ కూడా చించేసే హక్కు ఎవరికి ఇచ్చారు ఈ పోలీసులకు అని చెప్పేసి నిజంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఏదైతే ఆ మహిళ గోడుని బాధను దగ్గర ఆమె ఘటన జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా కనీసం ప్రజల్లోకి రావాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే మేము దాదాపు అంటే ఎక్కడ న్యాయం జరుగుతుందని చెప్పి ఒకసారి ఆలోచన చేసి ఈరోజు అనంతపురం ఎస్పీ గారి కార్యాలయానికి రావడం జరిగింది. అక్కడ ఎస్పీ గారు అందుబాటులో లేకపోవడంతో అడిషనల్ ఎస్పీ గారిని కలవడం జరిగింది. కలిసి ఆ గోడును మొత్తం ఆ బాధితురాలు మేము కలిసి వివరించాము. వెంటనే వారు కూడా ఏదైతే మన రాప్తాడు డిఎస్పీ గారికి ఆ యొక్క డిమాండ్కి సంబంధించినటువంటి ఒక పత్రాన్ని కూడా ఆయన కూడా ఇవ్వడం జరిగింది. అయితే డిఎస్పీ గారిని కలవండి, మీకు న్యాయం జరుగుతుందని చెప్పారు. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, నిజంగా ప్రజాస్వామ్యంలో ఎవరు తప్పు చేసినా కూడా ఆ తప్పు తప్పే. ఆ తప్పు మా వాళ్ళు చేయలేదు, చేయకపోగా మాకు న్యాయం జరగలేదు అని చెప్పి మీరు బాధపడతా ఉంటే ఎందుకు ఈ విధమైన కక్షగా మాట్లాడుతూ ఉన్నారు? నిజంగా నీకేమైనా రాజకీయ ఒత్తిళ్ళు ఉంటేనో, నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే, రకరకాల కారణాలు ఉంటే నీకు నువ్వు ఈ విధంగా చట్టాన్ని చేతిలోకి మాత్రం తీసుకోకూడదని చెప్పేసి ఇదే సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా తెలియజేస్తాం. దాదాపు అంటే పోలీస్ వ్యవస్థలో అనేక మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా చాలామంది పొద్దున్న వేస్తే మేము ఫ్రెండ్లీగా కలిసి మాట్లాడే సందర్భం ఉంటుంది. అయితే కొంతమంది పోలీసులు చేసే ఇటువంటి కార్యక్రమాల వల్ల అందరినీ కూడా కొంత ఒక రకంగా ఇబ్బంది పడి మాట్లాడే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఏదేమైనా సరే ఈ ఘటనకు సంబంధించి ఆ మహిళకు న్యాయం జరగాలి. ఏదైతే ఎస్ఐ గారు ఈ విధంగా మాట్లాడినారో వారిపైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. ఖచ్చితంగా దళిత గిరిజన ప్రజా సంఘాలుగా ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు, న్యాయం జరిగేంత వరకు కూడా వెన్నంటే ఉంటామని మరొక్కసారి తెలియజేస్తూ జై భీమ్, జై హింద్.